చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం. వచ్చేసాడు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు అయ్యల్టీ మోక. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడొస్తుంది రచ్చదేశుడు తప్ప ఏ చర్చ ఉండదు గిర్చ ఉండదు. సవాల్ వేస్తారు మళ్ళీ మీదికెళ్ళి రమ్మంటిని పోయి ఢిల్లీలో పడితే మరి ఎవరు మాట్లాడాలి? సరే అయిన దానికైతే మరి మంత్రులు లేరా, సహచర మంత్రులు లేరా? మీరంతా కలిసి వచ్చి మాట్లాడితే కాకపోయినా అది ఇక తాకత్ లేనోడు తానానికి పోయినట్టు ఎందుకు చెప్తారు ఈ ముచ్చట్లు? అవును ఇట్లా జరిగింది చర్చకు రమ్మని అడిగినా అది మాట్లాడాలి కానీ ఆ ముచ్చట మీద ముఖ్యమంత్రిని అడుగుతారా, వాళ్ళని అడుగుతారా, ఎవరినైనా అడుగుతాం. ఎందుకు అడగం? ఇది ప్రజాస్వామ్యం, మా హక్కు ఉంటుంది. దమ్ముంటే రావాలా, ప్రెస్ మీట్కి రావాలా, లేకపోతే ఎవరినైనా పంపాలా, చర్చ పెట్టాలి. అంతేగాని ఇట్లా తప్పించుకొని తిరుగుడేందు అని ఇక మాజీ మంత్రి ఉండే కదా కేటీఆర్ గట్టిగానే అరుచుకున్నాడు అనుకో రాదురి. ఇక నిన్న మనం నడుస్తున్నాయి కదా నువ్వు చర్చల మీద సవాళ్ళ మీద సవాళ్ళు. ఇక ఆయనకు ముఖ్యమంత్రికి ఇటు కేటీఆర్కు ఆదాని మీదకి వెళ్ళి ఈయన మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. ఇక మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం రేట్ చేస్తారో చూడాలి కానీ ముచ్చట అయితే గట్ల గరం మీద నడుస్తున్నది. ఒక్కపారి అరుచుకుందాం రారి. ఇక తెలంగాణలో రాజకీయ రచ్చ మాత్రం మామూలుగా లేదు చూడుండ్రి. తెల్లారితే పొద్దుగుక్తే గిదే చర్చ నడుతాంది. ఇక మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అనే కదా నువ్వు చర్చకు రావాలి అని చెప్పి గిదినికి కేటీఆర్ సుతా సరే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రచ్చ చేసుడు తప్ప చర్చ చేసుడు రాదు అని మల్లో త్యాప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనికొచ్చిండు. చర్చకు రమ్మని పిలిచి ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకొచ్చిండులా. సీఎం రేవంత్ ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి లేడా? సహచర మంత్రి ఎవ్వలొచ్చినా సరే నేను చర్చకు సిద్ధమే. ఇక నేను సీఎంని గౌరవించుకుంటా, ప్రెస్ క్లబ్ ల ప్రత్యేక కుర్చీ సుత ఏర్పాటు చేస్తా అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండుర్రా. ఇక ఈ రచ్చ అయితే మొన్నటి కాంచెల్లి నడుస్తూనే ఉన్నది. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. ఏదేమైనా సరే పోన్రి, ఒగల మీద ఒగలు మాటల కత్తులు మస్తుగా నూరుకుంటాన్రు. ఇక తెలంగాణలో 18 నెలల కాంచెల్లి అరాచక పాలన సాగుతాంది. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తాంది. సీఎం రేవంత్ కు అసలు బేసిక్ నాలెడ్జ్ సుత లేదు. ఏ ప్రాజెక్టు ఏ నది బేస్లున్నది రేవంత్ రెడ్డికి తెలుసా? తెలది. రేవంత్ అసలు మాట మీద నిలబడే మానవత్వం లేదైనకు. అందుకే రైతులకు హామీలు ఇచ్చిన మాట తప్పిండు. చర్చకు సవాల్ చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేరు? ఇక అంటే భయం అనే కదా. చర్చ చేసే ధైర్యం లేకుంటే నేలకు ముక్కు రాసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసిండుల్లా మాజీ మంత్రి కేటీఆర్. ఇందాం పాండ్రి ఓ త్యాప. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను. నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. ఆగో చూసిండ్రు కదా నుల్లా, తెలంగాణలో అయితే గీ ముచ్చట మీద చర్చ జోరు మీద నడుస్తాంది. ఈ లాలననుడు ఆ లీలనడు మాటల కత్తులు మస్తుగా నూరుకుంటాన్రు. పాప మొగల మీద ఒగలకు వెనుకటి నుంచి ఎసోంటి శత్రుత్వాలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు. ఇక పాపం రైతుల కోసము జౌడాలు పెట్టుకొని జనాల కోసము లొల్లులు పెట్టుకొని వీళ్ళు కంటైతున్నారంత పని చేస్తుండ్రు చూడుండ్రి. ఈ జౌడంతో వచ్చింది లేదు పోయింది లేదు. గిదేదో పబ్లిక్ సమస్యల మీద మాట్లాడితే మంచిగుంటది కదా సారు అని పబ్లిక్ అనకత్తున్న మాటనురా.
ఇదే కావచ్చు పని పాట లేనోడు పటాకులు వేల్చినట్టే నీ వచ్చిరాని ముఖంలో ఉన్నారు కదా మొత్తం మీద అయితే అంత దోయకపోతే ఆ హుస్సేన్ సాగర్లకు అయితే దుంక రాదుర్రా మా పెయ్యన నిమ్మలం అవుతుంది మంచిగా తానం చేసినట్టు అవుతుంది నీ లొల్లిక్కున వారేద్దరు 4 జాగాలలో బాంబులు పెట్టినాం ఆర్డీఎక్స్లు పెట్టినాం ఐఈడీలు పెట్టినాం ఇవి పెట్టినాం అవి పెట్టినాం అని ఓడో మెయిల్ పెట్టినట పోలీసు వాళ్ళకు ఓ కొడుకు ఇది ఎట్లా ఉన్నది కదా కథ అని చెప్పని ఏ జాగాలో పెట్టి ఏం సంగతి అని మొత్తం భద్రత చేస్తున్నారు ఇక మెయిల్ పెట్టిన పేరు కూడా ఉన్నది ఏదో అబ్దుల్లా అట మరి వాడు ఎవడో ఏంది కావచ్చు అని సిడుగు చేతలు కాకపోతే అటు కోర్టులో పెట్టినాం ఇటు క్లబ్లో పెట్టినాం ఆడబెట్టినాం వీడబెట్టినాం అని చెప్పని వరుసగా మెయిల్ పెడతారు అంత పరిశాన్ అయిపోయి పనులు ఆపుకొని ఇక చెక్కింగ్లు మొదలు పెట్టిరట మరి ఎవడు కావచ్చు వీడు ఎట్లు కావచ్చు ఇట్లా పనిలేని చేత కావా అనులా దొరకబట్టి ఈ పంత సాఫ్ చేయరు మొదగాలు అయితే ఇంత షిడుగ్గాలు తయారైతుండ్రేముల్లా ఏం పని లేకపోతే పని చేసుకోవాలి గాని గీసోంటి అడ్డమైన ఫోన్లు చేసుడేంది చెప్పుండ్రి హైదరాబాద్లా వరుసగా బాంబు బెదిరింపులు హడలెత్తుతున్నాయనే చెప్పాలా రాజ్భవన్ ఒక్కటే కాదు ఇంకో 4 జాగాలల్లా బాంబు పెట్టినట్లు ఓ అఘాతకుడు పోలీసులకు మేలు పంపిండట ఇక సిటీ సివిల్ కోర్టు జడ్జి ఛాంబర్స్ జింకానా క్లబ్ జడ్జి క్వార్టర్ల బాంబు పెట్టినట్లు మేలచ్చుడుతోటి ఆయిపాయని చెప్పి కోర్టు కార్యకలాపాలు మొత్తం నిలిపేసి చీఫ్ మెజిస్ట్రేటు కోర్టు మూసేసి తనిఖీలను చేపట్టిండ్రుల్లా ఇక కోర్టులున్న లాయర్లు జనాలను బయటకు సుత పంపిండ్రు ఆర్డీఎక్స్ బాంబు ఐడీలు పెట్టినామని చెప్పి కోర్టుల పేలుడు జరిగినాక 23 నిమిషాలల్లా జింకానా క్లబ్ వెళ్తుందని చెప్పి ఇక అబిదాబుల్లా పేరుతోటి బెదిరింపు మేలు పంపిండట ఇక చూడుండ్రి బాంబు బెదిరింపు మేలును ఇక మరి నువ్వదిగానే కావచ్చు అని చెప్పి సీరియస్గా తీసుకున్న పోలీసోళ్ళు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసిండ్రట ఇక గింత ఆగముంటదా అనుల్లా ఇక మరి ఎందుకు చేస్తాన్రో ఎట్లా చేస్తాన్రో అర్థమైతలేదురా మొత్తానికైతే ఇక అయిపోయి వెనకట ఓ పాటే ఉండే కదా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఇక రావాలంటే ఎందుకోసారి చెప్పురి వార్డులల్లో పేషెంట్ తిరగాలి అటు ఆ పేషెంట్ల నాడు కుక్కలు కూడా తిరుగుతుంటే ప్రసూతి వార్డులలో తిరిగితే ఎట్లుంటుంది చెప్పురి ఇక ఖమ్మం ఏరియా ఆసుపత్రికి పోతే మొత్తం సర్కారు దవాఖాన హాలతే లేదనుకో రాదురి ఆ ఏరియాలో మొత్తం కుక్కలు తిరిగి అవి ఆ వచ్చిపోయేటోళ్ళని భయపెట్ట వచ్చేదే ఆపతికాయ మళ్ళీ ఈ కుక్కలు కనిపించుకొని మళ్ళీ అదే దవాఖానలో వచ్చినోడు కూడా వండాలంటే ఏడుకెళ్ళి అవుతుంది ఎట్లయితుంది ఎవరు చేయాలి ఇది సర్కారు దవాఖాన మీద జరంతా నజరేస్తే బాగుంటుంది సర్కారు అని చెప్పని అక్కడ జనాలు అంటున్నారు మొత్తం హాలత ఏం బాగలేదు సవలతులు ఏం చక్కగా లేవు పట్టించుకున్న పాపాన వాళ్ళు లేదు సిబ్బంది ఏమో ఇబ్బంది పెడుతురు మేము ఎట్లా చేయాలని చెప్పి జనాలు అనుకోరు రాబట్టే మరి సర్కారు ఎట్లా చేస్తుంది ఏం కథ అనేది చూడాలి కానీ ఈ ముచ్చట అయితే చూడరు ముందుగాల సర్కారు దవాఖాన్లకు ఎందుకోరంటే గిందుకే కావచ్చు పట్టించుకోకపోయినాక ఎట్లుంటదుర్రా చెప్పుండ్రి సర్కారు దవాఖాన్లు నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతున్నాయి కొన్ని జాగలల్లా ఇక డాక్టర్ల కొరత సక్కమైన వైద్యం లేని కొరత ఒకటే కాదుర్రా దవాఖాన్ వార్డులల్లా వీధి కుక్కలు చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నాయో ఇదంతా మాదే పబ్లిక్ ఏం అవసరం ఇక్కడ అన్నట్టు తిరుగుతాన్నాయి ఇక రోగులు భయభ్రాంతులకు గురైతుండ్రుగా కుక్కలు గట్లా వచ్చి తిరిగేటాళ్ళకంటే 4 రాష్ట్రాల సరిహద్దుకు పెద్ద దవాఖాన్ లెక్క పేరున్న భద్రాచలం ఏరియా దవాఖాన గిది పర్యవేక్షణ కొరవతోటి నిర్లక్ష్యం తాండవిత్తుందనే చెప్పాలా ఇక మరి రోగుల వార్డులలో వీధి కుక్కలు సంచరించుడుతోటి ఇక అవి ఎప్పుడు ఎట్లొచ్చి ఎట్లా కడతాయో ఏం చేస్తాయో అని పాపము పోయిన రోగులు బగ్గ భయపడతాండ్రు ఇక చూడుండ్రి కావాలంటే ఓష్ని పాడుగాను సూషిన్ రానుల్లా ఎట్లా తిరుగుతాన్నాయో సర్కారు దవాఖానా లేకపోతే కుక్కల కొట్టమా అది ఇక భద్రాచలము సర్కారు దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యము గిట్లుండుతోటి ఇక మొత్తం గిట్ల ఆగమాగం ఉన్నదని చెప్పి వచ్చిన రోగులు చెప్పుకొత్తాన్రు భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ గల బాధ్యతలు మర్చిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు తిరుగుడు ఇక స్త్రీల ప్రసూతి వాడుకడ సుత కుక్కలు గిట్ల తిరుగుడుతోటి పాపం పిల్లతల్లులు నిద్రలేని రాత్రులు గడుపుతాండ్రు సిబ్బంది పట్టించుకోకపోవడుతోటి వీధి కుక్కలు మీదంతస్తు గుడొచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నాయట ఇక 4 రాష్ట్రాల సరిహద్దులున్న గింత పెద్ద దవాఖానా 200 పడకల దవాఖాననుల్లా పేరుకు పెద్ద దవాఖాన గాని మొత్తం కుక్కలతోటి ఆగమాగం ఉన్నది ఇక ఇప్పటికన్నా గా దవాఖాన సూపరింటెండెంట్ గీ వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని ఇక అక్కడికి వచ్చిన రోగులు అంతా కోరుతాండ్రు మొత్తానికి హైడ్రా మిషన్ పడిగిప్పిందంటే ఆగమే ఉన్నదనుకో రాదురి అది వెనకట కట్టిరా ఎప్పుడు కట్టిరు ఏం సంగతి అనేది కాదు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉన్నది ఎవరి జాగా ఎవరు అడ్డం కట్టిరు ఏదో ప్రహారీ గోడలు కట్టినాం ఏళ్ళ సంది ఉంటున్నాం ముందుగాల మాకు చెప్పలే నోటీసులు ఇయ్యలే ఇవన్నీ చెప్తే కాదు ఒక్కసారి జేసీబీ లేచిందంటే కూలుడే ఇక అక్కడ జనాలు గట్టెట్టుంటుంది మీరు ఇప్పటికిప్పుడంటే మేము ఎడిపోవాలని చెప్పి ఆ జేసీబీలకు అడ్డం అనుకున్నా సరే పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం ఏడికాడికి సాఫ్ చేయించారు అనుకో రాదురి హైడ్రా పడగ విప్పిందంటే ఆగమే ఉన్నది నిక్కచ్చిగా సర్కారు జాగా ఏదన్నా కబ్జా పెట్టు లేదు కాల్ చేసేయాలని చెప్పని గట్టిగానే హైడ్రా వస్తున్నది మరి ఇక ఈ హైడ్రా దెబ్బకు అక్కడ ఉన్న చిరు వ్యాపారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా
వాళ్ళు కుదేలై లొల్లి పెడుతున్నారు కానీ మరి హిసాబ్ బరాబర్ ఉండాలి కదా. అగో అదే తరీకాలో సర్కారు చేసుకొస్తున్నది. ఒక్కసారి ఇక హైడ్రా దూకుడు చూద్దాం రాని. హైడ్రా అంటే హైడ్రానే పోండ్రి. అచినకాంచెల్లి ఈరాం లేకుండా రికాం లేకుండా ఎక్కడన్నా ఆక్రమాలు జరిగినాయి అంటే చాలు పోవాలే ఆడికాడ కూడా కొట్టాలి. ఇక అక్రమ నిర్మాణాల మీద హైడ్రా దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక ఇప్పుడు రాజేంద్ర నగర్ కాడ హైడ్రా కూల్చివేతలు దండిగైనాయి. పార్కు జాగని కబ్జా చేసిండ్రని నలంద సాగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పుడుతోటి ఇక అక్కడికి పోయి ఎక్కడికక్కడ కూల్చేతందుకు తయారైనరులా. దీంతో కూల్చేతందుకు వచ్చిన హైడ్రా సిబ్బందిని అక్కడ ఉన్నోళ్ళు అడ్డుకున్నారు. జేసీబీ బండ్లకు అడ్డంగా వండుకొని ఆందోళన చేపట్టిండ్రు. ఇక మా పట్టా భూములల్లా మేము నిర్మాణం చేసుకున్నామని జవడానికి దిగిండ్రట. మేము ఎవరిని గుంజుకోలే. ఇవాళ పెద్దల నుంచి లాలయ్య నుంచి నరసింహ నుంచి ఇప్పుడు గిరి నుంచి వచ్చింది. 3 తరాలు మారినాయి. ఇవాళ జంగయ్య గిరి 2 అన్నదమ్ములు. ఇవాళ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఇది. ఇవాళ మేము ఎవరిది గుంజుకోలే. ఇవాళ ఎవరిది అది చేయలే. ఎక్కువ ఉంటే మా ఎంత ఉన్నది అంత ల్యాండ్ కొలిచి ఎక్కువ ఉన్నది తీసేసుకో అంతే. మాకు అవసరమే లేదు, అది లేదు. మనుషులు నేను జేసీబీ కింద వండనిక కూడా నేను సిద్ధము. నా మీకెళ్ళి ఎక్కిపోతుందా ఏం చేస్తారో నన్ను దంపి తీసుకుంటారో తీసుకోండి. ఏమైనా సరే ఇవాళదైనా నేను ఇవాళ ఉట్టిగా మమ్మల్ని ఎంత చేస్తున్నావు. ఉట్టిగా ల్యాండ్ ఉంచుకుంటా ఇంట్లో ఇవాళ ల్యాండ్ ఉంచుకుంటా కూడా ఇంత పాపం అయింది మాకు. ఇక ఇంకో దిక్కు హైదర్గూడ విలేజ్ సర్వే నంబరు 16ల 1000 గజాల పార్కు జాగని కబ్జా చేసి పరారి గోడ కట్టుకున్నారట. ఇక ఇది గుర్తుపట్టిన హైడ్రా భారీ పోలీసు బందోబస్తు నడుమిట్ల కూల్చివేతలు చేసిందుర్రా. ఇక ఎసొంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టుడు సక్కదనం కాదని చెప్పి అక్కడున్నోళ్ళు సుత ఆందోళనకు దిగిండ్రు. వీడెవడో సకమైన పొలగాడే ఉన్నాడు మొత్తం మీద. అయితే ఇక ఒక ఆమె భర్త చచ్చిపోయినట, నడివే కొడుకు కూడా చచ్చిపోయినట. ఇక ఆస్తులేమో బాగానే సంపాదించిపోయినట్టుండి భర్త. ఇక అన్నీ ఆమె పేరు మీదే ఉన్నాయేమో, పైసలు దండిగా ఉన్నాయి. ఎట్టయితే మనం పట్టాలనుకున్నాడు. ఓ పథకం వేసిండు. ఇక నడిమిట్లో ఈ పెళ్లిళ్ళ బ్రోకర్లు ఉంటారు కదా, అందులో ఒక ఆమెను పట్టిండు. ఇక చూడమ్మా నేను ఒక్కనే ఉన్నా, పిల్లలు కూడా లేరు, నా పెళ్ళి లేదు, పెళ్లి కావాలి అని చెప్పి ఓ నకిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆమెకు చూపించి ఈమెను ఒప్పించి మొత్తానికి లగ్గం చేసుకున్నాడు. ఇక లగ్గం చేసుకున్నాక మనకు ఆర్బీఐ నుంచి వచ్చేది ఉన్నది 1700 కోట్లు వస్తాయి. మరి మంచిగా నువ్వు సహకరిస్తే మనం 15 కోట్లు రిటర్న్ కొట్టాలని చెప్పిండట. అయ్యో దాందే ఉందిలా 1700 కోట్లు వస్తుంటే అంటే ఆర్బీఐ నుంచి కూడా ఉత్తరం తెప్పించినట్ట. ఎంత మనగాడు చూడు. ఇక ఆకాంక్షలు ఆమె ఏమనుకున్నది బాగానే కదా 1700 కోట్లు అయితే ఏమున్నాయే పోయిద్దామని చెప్పని ఇంత జాగా ఓ బిల్డింగ్ అవి అమ్మి 15 కోట్లు ఇచ్చింది. ఇక ఇచ్చినాక పతలే కూడా పారిపోయిండట. ఏమయ్యా ఇంకా రావా ఆర్బీఐ అంటే ఆమెను వదిలిపెట్టిపోయిండట. తీరా ఆరా తీసి ఏడ ఉండడం చూస్తే ఆయన ఒక బిడ్డ పెండ్లం పిల్లలు అందరు ఉన్నారు. ఇక మరి సకదనం గిట్లున్నది, నేను మోసపోయినా కానీ నేను సీటు తెలుసుకున్నది. ఇక ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. నమ్మితిరా సిద్ధ అంటే ముంచితిరా పెద్ద అన్నట్టు తయారైంది లోకము. ఇయ్యాల రేపట్ల ఎవ్వరిని నమ్మచేటట్టుంది చెప్పుండ్రి. ఇంటోళ్ళనే నమ్మచేటట్టు లేదు. బయటోళ్ళని నమ్మి కోట్లు ఎట్లా ధరబోతారో ఏమో. ఇగో గీ చిత్తూరు జిల్లా కాడ పెద్ద గరణ మోసం బయటపడ్డది. ఒంటరి మహిళను టార్గెట్ చేసిండు ఓ కేటుగాడు. లగ్గం పేరుతోటి గమె నుంచెల్లి 28 కోట్ల రూపాయలు కొట్టేసిండంటే మామూలు ముచ్చట నా ఊళ్ళా. మోసపోయినట్లు లేటుగా తెలుసుకున్నది పాపంగా మోసపోయిన మహిళ. ఇంకా ఏమున్నది, ఆఖరికైతే పోలీస్ టౌన్ మెట్లెక్కింది. నాకు న్యాయం చేయాల సారు అని ఏడుకుంది. రామకుప్పం మండలము రాజుపేటకు చెందిన నాగమ్మనట గీమె పేరు. ఇక భర్త కొడుకు కాలం చేసుడుతోటి ఒకతే ఉంటాందట. నాగమ్మని పేరు మీద పెద్ద పెద్ద ఆస్తులు ఉండుతోటి ఎట్లా చూసిండో ఏమో గవిటిని కొట్టేయాలని చెప్పి బంగారుపల్లి మండలము శేషాపురానికి చెందిన శివప్రసాద్ అట గీ మోతెవరు పేరు పెద్ద పిలానేసిండు. పెళ్లిళ్ళ బ్రోకరు జమున కాడికి పోయి నాగమ్మని ట్రాప్ చేసిండట. ఇక నా భార్య కరోనాతోటి కాలం చేసిందని చెప్పి నకిలీ సర్టిఫికెట్ కూడా తెచ్చిండట నువ్వు. ఇక ఆయనకు పిల్లలు సుత లేరని నాగమ్మని నమ్మించిండట. శివప్రసాద్ మాయమాటలు నమ్మి నాగమ్మని లగ్గానికి ఒప్పుకొని లగ్గం చేసుకున్నది. బెంగళూరులో పెళ్ళైందన్న. ఆయన పేరు వచ్చి జీబీ వెంకటరెడ్డి. ఆ తర్వాత 92లోన పిల్లిలో ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, జీబీ వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే శేషాపురం అన్న బంగారుపాలెం మండలము ఆ ఊరన్న వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే
నీకు ఈ పెన్లో బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు లేదు అని చెప్పి, నాకు బిడ్డలు ఉన్నారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చారు నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్నా. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. అదే పెండ్లా ఉంది బిడ్డ ఉంది అని తెలిసా. డిసెంబర్లో పోయినాడు అన్నక రాని. ఇక ఓ గుళ్ళె లగ్గం చేసుకొని మంచిగానే ఉన్నారట. శివప్రసాద్ అటెనక షిక్కి కొత్త డ్రామాకు తెరలేపిండు. ఇక ఆయనకు ఆర్బీఐ నుంచి వెళ్ళి 1700 కోట్ల రూపాయలు వస్తాయని నాగమణి నమ్మించిండట. ఆర్బీఐ నుంచి వచ్చినట్లు ఒక పేకు లెటర్ కూడా చూపించిండట. నువ్వులా ఇక గారి చచ్చిపోయిన లెటర్ తెచ్చిండంటే గిదొక లెక్కన. డబ్బులు మనకు రావాలంటే ముందుగాల 15,000 కోట్లు ట్యాక్స్ కట్టాలి అని చెప్పిండట. దీంతో ఆమె అకౌంట్లో ఉన్న 3 కోట్లను శివప్రసాద్ అన్న చక్రవర్తి వదిన హేమలత ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసిందట. ఇక గిట్లనే పైసలు గుంజుడు మొదలు పెట్టి పదే నిలదీసుడుతోటి ఏడబాయ పైసలు ఇంకా రాకపాయి అగరాకపాయి అని చెప్పి మొత్తానికైతే అడిగేటళ్ళ కంటే ఇంటికాంచెల్లి పరారైండట. నుల్లా ఇక ఈ మోసగాడు కనిపించకపోవడంతోటి కంగారు పడ్డ నాగమని 7 పడితే ఆడ ఎతుకుడు ప్రారంభించిందట. నుల్లా ఎంత లెంకులన్నా దొరకలేడట. ఆఖరికతే మోసపోయినని గ్రహించి పోలీస్ స్టేషన్లో పోయి న్యాయం చేయాలని ఎరుకుంటుందట. గిట్లున్న దుర్రా కథ. అరే మీరు ఏం మనుషులరా మీరు, వైన్ షాప్లో పడతారా పోయి సర్కార్ ఎట్ట బతుంది ఏం సంగతి, పడితే సరే తాళం వేయంగా మరి ఎట్ట చూసిరు ఏం సంగతో తెలియదు. కానీ మరి ఆ గోడ వెనకకెళ్ళి బద్దలు కొట్టి పోయిరట లోపలికి. పోయిన వాళ్ళు తలా మానితే ఆగి ఆయన పండుకున్నా అయిపోవు, లేకపోతే పచ్చని సీసాలు పట్టుకపోయినా అయిపోవు. కానీ ఊరి యొక్క మొత్తానికే గల్లపెట్టి లేబట్టి అందులోకెళ్ళి 4 లక్షలు ఎత్తుకపోయిరంటే ఏమనాలిగా. పాపం ఆ షాప్ ఆమ్దాని ఏం కావాలి, సర్కారు ఆమ్దాని ఏం కావాలి. అసలే సర్కారు గల్లపెట్టెల మీదనే బతుండే వైన్ షాపుల మీద. మీరు ఇట్లా దోసుకొని పోతే ఎట్రా వారి. అదేదో కాడ దొరికిన మందన్న తీసుకొని పోయిరా షాపులో పడా అంటే కాదట. మళ్ళీ సీసాలు ముట్టుకోకుండా కట్టలే ముట్టుకొని అవతల పడ్డారు. ఇక సీసీ కెమెరాలలో కనబడక ఇలా మొఖాల విందాలు ఎట్లుంటాయి, అంత అందమైన పేజీలు కనబడితే బాగుండదు కదా. అందుకని తువాలలు కవర్లు కట్టుకొని దూరి దాంట్లోకి ఎలకలోలే పొక్క కొట్టి మళ్ళీ అవతల పడ్డారు. ఇక మరి పోలీసు వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు చేయాలి. పాపం పాడుగాను. ఇక చూసినారులా 4 లక్షల మీదనే దొంగతనం చేసుకొని పోయినరట. మళ్ళా వైన్ సుదుకునంలా షేవేలలా గుర్తు తెలనోళ్ళు వచ్చి వైన్ షాప్ లా దొరబడి దొంగతనం చేసిండ్రు. ఇక బాధితుడు పైసలని ఓబుడుతోటి లబోదిబో అంటాండుల్లా. ఈ వైన్ సుదుకునంలా నంద్యాల రాజేందర్ రెడ్డి క్యాషియర్ లెక్క పనిచేస్తాడట. దినాము 3,50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా కౌంటర్ నిండుతుందటనుల్లా. ఇక దినాం వచ్చిన పైకమంతా యజమాని శ్రీకాంత్ రెడ్డికి అప్పచెప్తాడట. యజమాని శ్రీశైలం బోబుడుతోటి ఇక మొత్తానికైతే ఎట్లా పంపాలి పైసలు వచ్చినాకనే ఇద్దామని చెప్పి ఇక అక్కడే ఉంచిడ్డట. కూలి పాయింట్ అద్దెకు 1,30,000 రూపాయలు ఇచ్చి మొత్తం 4,38,000 దుకాణం కౌంటర్లనే ఉంచి రాత్రి 10ంటికి తాళమేసి పోయిండట. నుల్లా మరి రెక్కి వేసిండ్రో పైసలున్నాయని గుర్తు పెట్టిండ్రో ఏం దొరకకపోతే మందు బాటిలు పట్టుకపోదాం అనుకున్నారో గాని ఇక పోవుడుతోటి వచ్చి ఎక్కడికక్కడ ఉన్న పైసలన్నీ కౌంటర్ తెరిచి ఉన్నాయని కట్టుకొని పోయినరట. ముఖానికి కవర్ కట్టుకొని వైన్స్ దుకాణంలోకి వచ్చి ఇక ముఖాలు కనబడకుండా ఉన్నదంతా దోసుకొని పోయినరు. పోలీసులు ఎంకులాడుతుండ్రు కేసు నమోదు చేసుకొని. ఇక గివనటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.